ఎక్స్క్యూజ్ మీ. వద్దులే, లేడీస్ అడిగితే బాగోదు. అరే ప్రసాద్, నా దగ్గర డబ్బులు ఎవరు? డబ్బులు ఎవరికి కావాలరా? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ గానీ. ఆయన నీకు ఎంత కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఒరే బుల్లిగా, నువ్వేనరా? ఎంత మారిపోయావురా? ఆ ఇన్స్పెక్టర్ గారు నా కళ్ళు తెరిపించాడు రా. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? నీ డ్రాప్స్ కావాలరా? డ్రాప్సా? ఐ డ్రాప్స్ ఏంటి? నా దగ్గర లేవురా. ఐ డ్రాప్స్ కాదురా రే, ఈ డ్రాప్స్ కావాలరా. ఒరే బుల్లిగా, డబ్బులు లేకపోతే మధ్యది కూడా తాగేస్తున్నావేంటి? ఏ చావురుగా, ఆ ఇన్స్పెక్టర్ గారు రోజు నా యూరిన్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకురమ్మన్నాడు రా. మన ఫ్రెండ్స్ లో అందరూ తాగబోతులే కదరా. ఒకవేళ వాళ్ళ డ్రాప్స్ తీసుకెళ్ళావు అనుకో, యూరిన్ లో ఆల్కహాల్ ఫుల్ అని వస్తుంది. నాకు తెలిసి నువ్వు ఒక్కడే తాగందిరా, అందుకే నీ డ్రాప్స్ కావాలరా. అంతేలేరా, చిన్నప్పుడు నీ పెన్లో ఇంకైపోతే ఎన్నిసార్లు పోయిలేరా నీకు? నేను పోయమని చెప్పానంటే ఎందుకు పోసావు? ఎందుకంటే ఆ పెన్ను నీకంటే ఎక్కువ నేనే వాడుకున్నాను కాబట్టి. అయినా ప్రపంచంలో ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా పోయిందిరా. పోనీ నువ్వేదో ఒకటి చెప్పించారా, ఎప్పుడు వాడుకుంటాను. అందుకే గారా నేను వీపీ అంది. సరదాగా ఎందుకంత సీరియస్ అయిపోతా? ప్లీజ్ రా ప్రసాద్, డ్రాప్స్ గారు అడిగాం, ఎందుకంత ఫీల్ అయిపోతా? ప్లీజ్ రా ప్రసాద్, ప్రసాద్ ప్లీజ్ రా. హాయ్. హలో. మనసంతా నువ్వే. సారీ, ఆ సినిమా కూడా నేను చూడలేదు. కమ్ ఆన్. ప్లీజ్ డోంట్ స్పాయిల్ ది ఫ్లోరింగ్. ఫ్లోరింగ్ స్పాయిల్ కర్నా మనా హై. మేం సాబ్ స్టాప్ స్టాప్. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? ఇక్కడ 2 పీస్ బికినీ ధరించకూడదు, సింగిల్ పీస్ మాత్రమే ధరించాలి. అయితే చెప్పండి, ఏ పీస్ తీసేయాలో. ఏ పీస్ తీసేయాలా? వద్దమ్మా, ఏ పీస్ తీసేయద్దు. నన్ను కొంచెం పీస్ఫుల్ గా ఉండవు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇంటికి వెళ్ళినాక ఏ పీస్ తీయద్దమ్మా. అరే ఎక్కడికి రా వెళ్తున్నావు? స్విమ్మింగ్ వెళ్తున్నానండి. చొక్కా వేసుకుని వెళ్తున్నావు? నేను చొక్కా వేసుకుని స్విమ్ చేస్తాను. చొక్కా వేసుకుని స్విమ్ చేస్తావా? చూడరా, ఇక్కడ ఎవరన్నా చొక్కా వేసుకుని స్విమ్ చేస్తున్నారా? నేను చొక్కా వేసుకుని స్విమ్ చేస్తాను, లేకపోతే చలి పుడుతుంది. చలి పుట్టినా సరే, వణుకొచ్చా సరే, ఊరు చెప్పుకో అంతే. మీరు కూడా ప్లీజ్ రిమూవ్ యువర్ షర్ట్స్. దిస్ ఇస్ నాట్ ది వే టు బిహేవ్ విత్ హియర్. ఐ డోంట్ హావ్ హియర్. ఏంట్రా? ఓ మై గాడ్, స్విమ్మింగ్ పూల్ పుడుతున్నా. దిస్ ఇస్ నాట్ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నా నీలో చాలా మ్యాటర్ ఉందిరా. మళ్ళీ వీడి జోలికి వస్తే నాలో మ్యాటర్ ఎంత ఉందో పర్సనల్ గా నీకు చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇలా కాదు కానీ ఒక చిన్న గేమ్ ఆడదాం. అన్ని గేమ్స్ లాగా ఇందులో గెలవటం ఓడిపోవటం ఉండదు. చావో బతుకో ఏదో ఒకటే. ఆడదామా? రేయ్, సోదాపి నీ ఆట ఏంటో చెప్పరా, అక్కడికి వచ్చి నీ తుప్పు రాకొడతాం. రే మఫ్ బ్యాచ్, పర్లేదురా, టైంకి వచ్చారు. మేము మఫ్ బ్యాచ్, మీరు మఫ్ బ్యాచ్, తేల్చుకుందాం పదరా. పదండి. రారా సంజయ్. నువ్వు అక్కడి నుంచుంటావు, నేను ఇక్కడి నుంచుంటాను. అది నీ ఇంజిన్, ఇది నా ఇంజిన్. వీరు పాండు వెళ్ళి ఆ ఇంజిన్స్ ఆన్ చేస్తారు. ఆ ఇంజిన్స్ మన గుత్తానికి వస్తాయి. మన గుద్దితే ఏ రాకేష్, డోంట్ బి స్టూపిడ్. నీకేమైనా పిచ్చ కింద? ఈ ఆట మీరు ఆడకండి, వెళ్ళిపోండి. ప్రాణానికి భయపడి ఎవరు ముందు దూకేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. ఏంటి, భయం వేస్తుందా? గేమ్ ఆడాలని రూల్ ఏం లేదు. ఓడిపోయానని ఒప్పుకుని కూడా వెళ్ళిపోవచ్చు. నువ్వు ముందరెళ్ళి ఇంజిన్ ఆన్ చేయించువా, ఎవరు ఓడిపోతారో చూద్దాం. ప్లీజ్.
ఓడిపోయావు. నేను గెలుచుంటే నువ్వు చచ్చుండేవాడివి. సంజయ్ పారిపోరా